హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తనీష్ బ్లాగ్స్. ఈరోజు మనము కర్ణాటకలో శ్రీ కుక్కే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ని దర్శించుకునే దానికి వచ్చేసామండి. సో ఇది చాలా విశిష్టమైన టెంపుల్ మనకి. సో ఈరోజు మనం ఈ వీడియోలో దీని విశేషాలు ఇంకా చూడవలసిన ప్రదేశాల గురించి తెలుసుకుందాము. ముందుగా మనం వచ్చేసాము కుమారధార. ఇది వచ్చేసి మనకి అక్కడ ఉన్న నది అండి, చాలా పవిత్రమైన నదిగా భావిస్తారు. సో కుమారస్వామి పట్టాభిషేకం సమయంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల నుంచి నదుల నుంచి వాటర్ తీసుకొని వచ్చి అభిషేకం చేస్తారండి. అలా పుణ్యనదుల కలయిక నుంచి ప్రవహించిన ధారని కుమారధార అని చెప్పి పిలుస్తారు. ఇక్కడ వచ్చేసి అందరూ స్నానం ఆచరించి స్వామివారిని దర్శించుకుంటారు. ఇక్కడ చాలా చేపలు అవి ఉన్నాయండి. సో మంచిగా వాటికి బొరుగులు అవి వేస్తున్నారు అందరూ. సో జస్ట్ మనం అట్లా కాలు అడుగు పెట్టగానే ఫుల్ ఫిషెస్ వచ్చేస్తున్నాయి. చాలా బాగుంది అసలు. సో ఇది వచ్చేసి మనకి సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ యొక్క మెయిన్ గోపురం అండి. సో ఇక్కడ మనం రైట్ సైడ్ చూస్తే కనుక సేవా కౌంటర్స్ అవి ఉంటాయి. సో ఇక్కడ మనం టికెట్స్ అవి తీసుకోవచ్చు, డొనేషన్స్ అండ్ టికెట్స్. సో జనరల్గా మనకి ఇక్కడ 2 సేవలు ఉంటాయండి, ఆశ్లేష పూజ ఒకటి, అలాగే సర్ప సంస్కరణ ఒకటి. ఆశ్లేష పూజ వచ్చి ఎవ్రీడే మనకి టెంపుల్ ఇన్సైడ్లోనే ప్రిమిసెస్లోనే జరుగుతుంది. అలాగే సర్ప సంస్కరణ వచ్చేసి మనకి అవుట్ సైడ్ ఆఫ్ ద టెంపుల్ జరుగుతుంది. సో ఆశ్లేష పూజ మనకి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఎవ్రీ 2 అవర్స్కి ఒకసారి జరుగుతుందండి. 400 రూపీస్ టికెట్ ఉంటుంది. సో ఒక హాఫ్ అన్ అవర్ టు 40 మినిట్స్లో పూజ అయిపోతుంది. కానీ సర్ప సంస్కరణ పూజ చేయించుకోవాలి అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఇక్కడ 2 డేస్ స్టే ఉండేలాగా ప్లాన్ చేసుకొని రావాలండి. సో 2 డేస్ ఉంటుంది ఆ పూజ వచ్చేసి. సో 6000 వరకు టికెట్ ఉంటుంది దానికి. సో మొత్తం టెంపుల్ వాళ్ళే చూసుకుంటారు అది. ఇది వచ్చేసి మనకి సుబ్రహ్మణ్య స్వామి విగ్రహం మనకి ఎలా ఉంటుంది అనేది మీకు చూపిస్తున్నాను. ఇది బయట మీకు జస్ట్ వాల్పేపర్ మీద ఉన్నది చూపిస్తున్నాను. నేను గర్భగుడిలో ఎలాంటి వీడియో తీయలేదు. సో ఇక్కడ వచ్చేసి మనం కొంచెం రాజగోపురం నుంచి లోపలికి వెళ్తే కనుక ఇక్కడ మనకి చాలామంది అంటే కూర్చునే దానికి అలా ప్లేసెస్ ఉంటుందండి. అలాగే ఇక్కడ ఒక స్టేజ్ కూడా ఉంటుంది. రెగ్యులర్గా అక్కడ మనకి పెర్ఫార్మెన్సెస్, మ్యూజిక్, అలాగే స్వామివారి పాటలు అవన్నీ జరుగుతూ ఉంటాయి. అలాగే మనకు అక్కడ లడ్డు కౌంటర్స్ కూడా ఉంటుంది. ఇది మనకి లోపలికి వెళ్ళేవే అండి, గర్భగుడిలోకి వెళ్ళేవే. సో నేను గర్భగుడిలో అయితే ఎలాంటి వీడియోస్ తీయలేదు. సో మేమైతే ఆశ్లేష పూజ చేయించుకున్నామండి. ఎందుకంటే మేము సుబ్రహ్మణ్య షష్ఠి ముందు వెళ్ళామండి. యాక్చువల్గా సర్ప సంస్కరణ పూజ అనేది రెగ్యులర్గా జరుగుతుంది, కానీ కొన్ని డేస్లో జరగదు అది. సో అది ఎప్పుడు అంటే మనకి సుబ్రహ్మణ్య షష్ఠికి 20 డేస్ ముందు నుంచి జరగదండి. లైక్ ఈ ఇయర్ చూసుకుంటే కనుక నవంబర్ 20 నుంచి డిసెంబర్ 10 వరకు మనకి సర్ప సంస్కరణ పూజ లేదు. అలాగే ఏకాదశి రోజు కూడా వీళ్ళు ఎలాంటి పూజలు చేయరండి. ఇంకా శివరాత్రి రోజు ఇలా కొన్ని పర్టికులర్ డేస్లో మనకి గ్రహణం రోజులు అలాంటి రోజుల్లో మనకి ఇక్కడ పూజలు జరగవు. సో ఇలా మీరు ఎప్పుడైనా ప్లాన్ చేసుకోవాలి అనుకున్నప్పుడు డేస్ ముందుగా చూసుకొని ఇక్కడికి రండి, బెటర్ ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసి మనం బయటకు వస్తే అక్కడ మనకి చూసారు కదా ఇందాక బావి అది ఉంటుందండి. సో అలాగే కొంచెం అక్కడ నుంచి మనము లెఫ్ట్లో వస్తే కనుక మళ్ళీ కుమారధార నది అనేది అక్కడ ప్రవహిస్తూ ఉంటుందండి. సో ఇక్కడ చుట్టూ మనకి చెట్లు, కొండలు, చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి ఈ ప్లేస్. స్వామివారి గుడితో పాటు మనము ఈ చుట్టుపక్కల కూడా ఈ ప్రశాంతమైన వాతావరణాన్ని కూడా చాలా హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు ఇక్కడ. సో ఇక్కడికి వచ్చే వాళ్ళు కూడా ఏంటంటే కంప్లీట్ ఫ్యామిలీతో వచ్చి పూజలు చేయించుకుంటే కనుక మీకు చాలా ఫలితం ఉంటుంది. సో ఇది మనకి గుడి బయట అవుట్ సైడ్ ప్రిమిసెస్. నేను చెప్పాను కదా మీకు సుబ్రహ్మణ్య షష్ఠి ఉండిందని, దానికోసం ఈ రథాలు అవన్నీ కూడా వాళ్ళు ఏర్పాటు చేస్తూ ఉన్నారు. సో మేము వెళ్ళే ముందే అవి జరుగుతుంది. ఈ టెంపుల్ వచ్చేసి మనకి బసవేశ్వర టెంపుల్ అండి. సో ఇది మనము కుక్కే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ నుంచి జస్ట్ ఒక 3 to 4 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. సో ఇక్కడ మనకి ఆటో ఫెసిలిటీస్ అవైలబుల్ ఉంటుందండి. సో ఆటో అతను అక్కడే స్టే చేసి మనల్ని మళ్ళీ రిటర్న్ తీసుకెళ్ళి టెంపుల్ దగ్గర దింపేశాడు. సో ఇది అయితే ఇన్సైడ్ ఆఫ్ ద ఫారెస్ట్ ఉంటుంది టెంపుల్. చుట్టూ అడవి, మధ్యలో ఈ టెంపుల్ ఉంటుంది. సో ఇక్కడ మనకి బసవేశ్వరుడు దర్శనమిస్తున్నాడండి. సో ఇది చాలా పురాతనమైన టెంపుల్ అంట కుక్కేలో. సో దీన్ని కూడా మీరు ఖచ్చితంగా దర్శనం చేసుకోవాలి. ఇక్కడ బయట మనకి ఒక కోనేరు కూడా ఉంటుందండి.
టెంపుల్కి బయట కోనేరు ఉంటుంది, చాలా బాగుంటుంది. ఈ టెంపుల్ కూడా ఖచ్చితంగా విజిట్ చేయండి. చాలామందికి ఈ టెంపుల్ గురించి కూడా తెలీదు. సో ఓన్లీ కుక్కే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ వరకు దర్శనం చేసుకుంటుంటారు. సో ఇది వచ్చేసి మనకి ఆది సుబ్రహ్మణ్య టెంపుల్ అండి. మనకి మెయిన్ కుక్కే టెంపుల్కి ఫస్ట్ ఇదే ఉండిందంట, ఆది సుబ్రహ్మణ్య టెంపుల్. సో ఇక్కడ మనకి పుట్ట ఉంటుందండి. ఇప్పుడు మనం కుక్కే సుబ్రహ్మణ్య కథ తెలుసుకుందామండి. సో గరుడిని దాడి నుండి సర్పరాజు వాసుకి తప్పించుకుంటూ శివుడికి ఘోర తపస్సు చేస్తుందండి ఈ కుమార పర్వతం పైన. శివుడు మెచ్చి ఆ తపస్సుకి కుమారస్వామికి చెప్తాడు, వాసుకి నా ప్రియ భక్తుడు, సో ఎల్లవేళలా అతని కాపాడమని చెప్పి వరమిస్తాడండి. సో అందుకనే ఇక్కడ మనము సర్పాలకి ఏ పూజ చేసినా కూడా అది సుబ్రహ్మణ్య స్వామికి చేసినట్టే మనకి లెక్కలోకి వస్తుంది. సో ఈ ఆది సుబ్రహ్మణ్య టెంపుల్కి ఆపోజిట్లో మనకు ఒక పార్క్ కూడా ఉంటుందండి. ఒకవైపు కాలువ, ఇంకోవైపు చెట్లు, విగ్రహాలతో చాలా బాగుంటుందండి. సో సుబ్రహ్మణ్యం రోడ్ ఇక్కడ మనం కుక్కే సుబ్రహ్మణ్యానికి బస్లో రావచ్చు, ట్రైన్లో రావచ్చు. ఫ్లైట్ వచ్చేసి మనకి మ్యాంగ్లూర్ ఎయిర్పోర్ట్ దగ్గర ఉంటుందండి. సో ట్రైన్ వచ్చేసి సుబ్రహ్మణ్యం రోడ్డు అనే స్టేషన్ దగ్గర ఉంటుందండి. సో సుబ్రహ్మణ్యం రోడ్డుకి ఇక్కడికి మనకి 10 to 12 కిలోమీటర్స్ ఉంటుంది టెంపుల్ దగ్గరికి. సో సుబ్రహ్మణ్యం రోడ్డు స్టేషన్ దగ్గర మనకి ఆటోలు అలాగే కార్లు అన్నీ ఉంటాయి. సో వాళ్ళు ఇక్కడికి చాలా సేఫ్టీగా తీసుకొచ్చారండి. నిజంగా మేము నైట్ 8:30కి వచ్చాము. అడవిలో ఉంటుంది కానీ ఇక్కడ చాలా సెక్యూర్ ఉందండి. సో ఖచ్చితంగా విజిట్ చేయండి. సో దగ్గరలో మనకి హోటల్స్ కూడా చాలా అవైలబుల్ ఉన్నాయి. మేక్ మై ట్రిప్లో కూడా బుక్ చేసుకోవచ్చు మీరు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ ద వీడియో అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.